నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనింట్లో రోజూ వాడే ఫోన్లు, ల్యాప్టాప్లు మన మధ్యతరగతి కుటుంబాలకు ఒక అద్భుతమైన ఆదాయ వనరుగా ఎలా మారుతున్నాయో చూడబోతున్నాం. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదండోయ్, మన ఇళ్లల్లో జరుగుతున్న ఒక డిజిటల్ సాధికారత గురించి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం యూట్యూబ్ చూడ్టానికో, కాలక్షేపానికో మాత్రమే కాదు, మీ ఇంటికి ఏకంగా స్థిరమైన ఆదాయాన్ని తెచ్చే ఒక అద్భుతమైన సాధనమని మీకు తెలుసా? అవునండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ చిన్న పరికరం ఎన్ని అవకాశాల తలుపులు తెరుస్తోందో ఈరోజు మనం చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయేది ఒక రకంగా మన ఫైనాన్షియల్ టెన్షన్స్ నుంచి సక్సెస్ వైపు తీసుకెళ్లే రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. ఆర్థిక ఆందోళనలను ఎలా దాటాలి, సులభమైన ఏఐ పరిష్కారాలు ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు అన్ని తరాల వాళ్లు ఎలా సాధిస్తున్నారు, మరియు ఫైనల్గా మన కుటుంబంలో ఆత్మవిశ్వాసం, సంపద ఎలా పెరుగుతాయి, ఇవన్నీ ఫటాఫట్ చూసేద్దాం. ముందుగా మొదటి భాగం, ఆర్థిక ఆందోళనలను అధిగమించడం. ఇది మనందరి నిత్య పోరాటం. మనందరికీ తెలిసిందే, ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో నెలఖారు వచ్చేసరికి డబ్బుల గురించి ఎంత టెన్షన్ ఉంటుందో. ఒకవైపు ఈ ఆర్థిక ఆందోళనలు ఎంత బరువుగా అనిపిస్తాయో కదా. కాని దానికి పూర్తి భిన్నంగా అదే ఇంట్లో ఉంటూ పిల్లల్ని, కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే స్వయంగా మనమే ఒక ఆదాయాన్ని సృష్టించుకోగలిగితే ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సరిగ్గా ఆ మార్పు గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ఇక రెండవ భాగం చూద్దాం. ఏఐ అందరికీ అందుబాటులో ఉన్న ఒక సులభమైన పరిష్కారం, మన డిజిటల్ కీ. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదేంటంటే, ఏఐ టూల్స్ అనగానే మనకేవో పెద్ద పెద్ద ఖరీదైన సాఫ్ట్వేర్లు, సూపర్ కంప్యూటర్లు కావాలేమో అని భయపడక్కర్లేదు. ఇదంతా సైన్స్ ఫిక్షన్ కాదు. మనింట్లో ఉండే సాధారణ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లుంటే చాలు. వాటితోనే మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఫ్రీలాన్స్ పనులు కూడా చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు. అంటే టెక్నాలజీ రాదేమో అన్న భయం ఇక్కడ పూర్తిగా తీరిపోయినట్టే. అసలు ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్, మీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకోవడం. సెకండ్, సింపుల్ ఏఐ టూల్స్ నేర్చుకోవడం. థర్డ్, ఇంట్లోనే కూర్చొని పని మొదలుపెట్టడం. అండ్ ఫోర్త్, నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోనే డిజిటల్గా పేమెంట్స్ అందుకోవడం. అంతే. గృహిణులు, నిరుద్యోగ యువత లేదా మన పల్లెటూళ్లలో ఉండే మహిళలకు సైతం ఈ జర్నీ ఇప్పుడు అక్షరాలా నీళ్లు తాగినంత సులభమైపోయింది. సరే, ఇప్పుడు మూడవ భాగంలోకి వెళ్దాం. ఆచరణాత్మక వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు. మన నైపుణ్యాలను ఆదాయంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మరి ఇంట్లో కూర్చుని ఎలాంటి పనులు చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. చూద్దాం. కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ షార్ట్స్ చేయడం, ఏఐతో వాయిస్ రికార్డింగ్స్, ఇమేజెస్ జనరేట్ చేయడం, డేటా ఎంట్రీ, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇలా ఎన్నో ఫ్రీలాన్స్ పనులు ఎవ్వరైనా ఇంట్లో కూర్చుని చాలా సులభంగా చేసేయచ్చు. ఏఐ జాబ్స్ అంటే ఏదో గాల్లో మాటలు కాదు, ఇవన్నీ మన కళ్ల ముందు కనిపిస్తున్న ఖచ్చితమైన ఆదాయ మార్గాలు. ఇదెలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటానికి ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీలో ఎవరైనా ఒక చిన్న సంప్రదాయ చీరల వ్యాపారం చేస్తున్నారనుకోండి. ఈ మోడర్న్ ఏఐ మార్కెటింగ్ టూల్స్ వాడి దాన్ని ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేయొచ్చో తెలుసా? మీ వీధికి, ఊరికి మాత్రమే పరిమితం కాకుండా ఈ డిజిటల్ టూల్స్ సహాయంతో మీ వ్యాపారాన్ని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇప్పుడు నాలుగవ భాగం, అన్ని తరాల విజయాలు, మొత్తం కుటుంబ సాధికారత. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, ఈ డిజిటల్ పనులు కేవలం కంప్యూటర్లు తెలిసిన కుర్రాళ్లకు మాత్రమే కాదు. ఒకవైపు గృహిణీలు ఇంటి పనులు, పిల్లల్ని చూసుకుంటూనే సంపాదిస్తున్నారు. మరోవైపు మన ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఈ ఆన్లైన్ పనులు నేర్చుకుంటున్నారు. స్టూడెంట్స్ ఏమో వీడియో ఎడిటింగ్ లాంటి స్కిల్స్తో అదరగొడుతుంటే, మహిళలు భలేభలే ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. అద్భుతం కదూ. ఇది నిజంగా ప్రతి ఇల్లు కలిసి సాధిస్తున్న సమష్టి విజయం. ఇక చివరిగా 5వ భాగం, ఆత్మవిశ్వాసం మరియు కుటుంబ సంపద. దీనివల్ల వచ్చే మానసిక ఆనందం. మనం ఇందాకట్నుంచి టెక్నాలజీ, డబ్బులు అంటున్నాం, కానీ అసలు సిసలైన లాభం
వేరే ఉందండి. అదేంటంటే, ఈ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుంది. మనం కూడా ఏదైనా సాధించగలమన్న తృప్తి, ఆ సంతోషం ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, మన మధ్యతరగతి ఇళ్లల్లో వచ్చే ఒక ప్రశాంతమైన, సంతోషకరమైన మార్పు. అసలైన మానసిక సాధికారత అంటే ఇదే. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత సడన్గా మన ఫోన్కి బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అయింది అనే ఒక మెసేజ్ వస్తుంది చూశారు. అబ్బా, ఆ క్షణంలో వచ్చే కిక్కే వేరు. అప్పటిదాకా పడ్డ కష్టమంతా మర్చిపోయి ముఖంలో ఒక పెద్ద చిరునవ్వు వచ్చేస్తుంది. ఇవి కేవలం మెసేజ్లు కాదండి, మన శ్రమకు దక్కిన సక్సెస్ మూమెంట్స్. ఈ ఏఐ టూల్స్ మనకు తెచ్చిపెడుతున్న ఆర్థిక స్వేచ్ఛకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. చూశారు కదా, ఇది నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే ప్రయాణం. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. నెక్స్ట్ ఏ ఏఐ నైపుణ్యం ఇంకో సాధారణ మధ్యతరగతి ఇంటి రూపురేఖలను సమూలంగా మార్చబోతోందని మీరనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ డిజిటల్ అవకాశాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీకొక మంచి స్ఫూర్తినిచ్చాయని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.